Hi team, I'm Govindar Reddy. I'm founder CEO to Dr. Pitch. I brought MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students asked about sir MBBS abroad 2024. సో ఏ విధంగా డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, బడ్జెట్ ఎంత, కాలేజ్ లిస్ట్ ఏంటి, ఏ విధంగా పేమెంట్స్ చేయాలి, లోన్స్ వస్తాయా, బ్యాంకింగ్ లోన్స్ అని ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అంటే అసలు ఏ విధంగా అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, అసలు ప్రొసెసర్ ఏంటి, అసలు ఏంటి వాట్ అని అడుగుతున్నాను మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు జస్ట్ మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి జస్ట్ వాట్సాప్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఐ విల్ అప్డేట్ యూ అనమాట. మీకు దాన్ని ఫర్దర్గా మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్డేట్ చేస్తాను. సో కాబట్టి మీ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020 ఆల్రెడీ 2023 అనేది ఆల్రెడీ క్లోజ్ అండి. ఇప్పుడు 24 ఫ్రెష్గా రేపు 2024 ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు సో మీకు స్టెప్ బై స్టెప్ మీకు అప్డేట్ ఇస్తుంటాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ చేయండి, ఓకేనా. సో మనకు ఒకసారికి ఎంబీబీఎస్ అబ్రాడ్ 2024 ప్లాన్ చేయాలన్నప్పుడు మనకు ఒకసారికి బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అండి. సో మీకు ఒకసారికి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తారు. మన ప్రీవియస్ వీడియోస్ వస్తాయి, మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. 2019, 18, 17, 2020, 21, 22, 23 నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే అవన్నీ ఓల్డ్ వీడియోస్, మీకు నెంబర్ ఆఫ్ అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ఇయర్ సంబంధించి 2024 అప్డేట్స్ కొన్ని ఉంటాయి, 2023 సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఉంటాయి. కొన్ని అప్డేట్స్ ఆ ఇయర్ వరకే ఎఫెక్టివ్గా ఉంటాయి, తర్వాత 2024 సపరేట్గా ఉంటాయి, 2022 సపరేట్గా ఉంటాయి, 2023 సపరేట్గా ఉంటాయి. సో రూల్స్ రెగ్యులేషన్స్ అనేది 2019 నుంచి రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు అనేది కొన్ని అన్యూస్ఫుల్గా ఉండేవి. సో బట్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు 100%, 50% ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో కాబట్టి ఈ ఇయర్ నుండి ఏంటంటే ఫ్రెష్గా అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్న ఫ్రెష్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఒకసారి రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఒకసారికి ఏ విధంగా ఒక ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్స్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఎంత 100% ఒకసారికి క్లారిటీగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ మేకింగ్ 100% బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నమాట. ఓకేనండి, తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి రూల్స్ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ 2024 డెసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నప్పుడు బేసిక్ రూల్స్ అండి. ఇవి బేసిక్ రూల్స్ అండి. ఫర్దర్గా మీకు స్టెప్ బై స్టెప్ ఓకే సార్ అంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సింపుల్ స్టెప్స్లో బేసిక్ టు అప్ టు మొత్తం ప్రొఫెషనల్ లెవెల్లో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో కాబట్టి అసలు మనకి బేసిక్ 4 రూల్స్ అండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ రూల్స్ వచ్చేసరికి 4 రూల్స్. ఏంటి రూల్స్? రూల్ నెంబర్ 1 వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ ఏంటి, ఆ ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత వచ్చేసరికి బడ్జెట్, ఎంత బడ్జెట్ ఉండాలి, తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ 3 ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 4th వచ్చేసరికి చెప్తాను దాని గురించి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ 2024 మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసరికి మనం వెళ్ళాలి అంటే ఎలిజిబిలిటీ ఉండాలి కదా, ఎవరు బట్టి అందరూ వెళ్ళడానికి ఉండదు ఎంబీబీఎస్ అబ్రాడ్. తర్వాత వచ్చేసరికి బడ్జెట్, ఎంత బడ్జెట్, దాన్ని ఏ విధంగా పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్. సో కంపల్సరీగా ఇంతకు ముందు ఏంటంటే 2021 బిఫోర్ అయితే మనకి ఎలా ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎన్ఎంసీ రూల్స్ ఇస్తున్నారంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్న పిల్లలు 100% ఆ రూల్స్ రెగ్యులేషన్స్ సాటిస్ఫై చేసి వెళ్తే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. సో ఈ 3 రూల్స్ ఏంటి, దానికి అడిషనల్గా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 రూల్స్ అంటే బేసిక్ రూల్స్ అనేది స్టాండర్డైజ్డ్ బేసిక్ రూల్స్. ఈ 4 రూల్స్ అనేది 100% ఫాలో అయితే 100% వచ్చరికి మన డెసిషన్ మేకింగ్ అనేది 200% పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనండి. లేదా అదర్వైజ్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కూడా ప్రాపర్గా వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుందండి, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్స్. సో కాబట్టి మీరు జస్ట్ మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్ ఫాలో అయితే మీకు క్లారిటీ 100% ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి మీరు 100% బెటర్ డెసిషన్ తీసుకొని ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఓకే, సో వన్స్ అగైన్ అందరికీ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి 2024. సో కాబట్టి మన ప్రీవియస్ స్టూడెంట్స్ అవచ్చు, పేరెంట్స్ అవచ్చు, అందరికీ వన్స్ అగైన్ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఓకేనండి. సో రూల్స్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2024. సో బేసిక్ రూల్స్ వచ్చేసరికి చెప్పండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మన ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఎలిజిబిలిటీ ఏంటంటే సార్ మనకి కంపల్సరీగా వచ్చేసరికి బైపీసీ బ్యాక్గ్రౌండ్ అయ్యండి. మనకి ఇంటర్లో వచ్చేసరికి ఒక 50% మార్క్స్, యావరేజ్గా ఒక 50% ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో. ఇట్లోనంటే రిమైనింగ్ అవసరం లేదు, మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 years అగ్రిగేట్గా 50% వస్తే సరిపోతుంది అనమాట. దట్ ద బేసిక్ ఎలిజిబిలిటీ. దాంతోపాటు వచ్చేసరికి నీట్ అనేది మ్యాండేట్గా ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్ వితౌట్ నీట్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ సరికి విత్ నీట్ మ్యాండేట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీకి నీట్ అనేది మ్యాండేట్గా ఉంటుంది. అంటే నీట్ అప్లై చేయాలి. మనకి బేసిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ 720 రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అట్లీస్ట్ ఒక 120 to 150 ఈ మధ్యలో వచ్చినా సరే, అంటే బేసిక్ ఆ రోజు నీట్ రిజల్ట్స్ వచ్చే రోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక రకమైన, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఒక రకమైన బేసిక్ క్వాలిఫికేషన్ అంటే 107, 110, 120 బిలో ఉంటుంది. ఓసీ వాళ్ళకైతే ఒక 130, 140 బిలో ఉంటుంది అనమాట. ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ వస్తే మనకి బేసిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తే మనకి 10th లో ఇంటర్మీడియట్లో 50% ఉండి, తర్వాత నీట్లో మనకి జస్ట్ బేసిక్ క్వాలిఫై అయినా సరే పాస్ అయినా సరే మనకి ఎలిజిబిలిటీ సరిపోతుంది అనమాట.
అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 సరే బడ్జెట్. సో మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంది, బడ్జెట్ ఎంత అవుతుంది, దాన్ని ఏ విధంగా పే చేసుకోవాలి. సో బడ్జెట్ వస్తారు సార్ ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్ వస్తారు మినిమం వచ్చరికి ఒక 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35, 3 స్లాబ్స్ లో ఉంటాయి బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. అట్లీస్ట్ ఆన్ యావరేజ్ ఒక 25 లక్షల నుంచి 30 లక్షల బడ్జెట్ అంటే 100% ఉండాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి మీకు 20 లక్షలు, 25, 30, 35, 40, 50, 60 లక్షలు కూడా అంటే బేస్డ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ 20 నుంచి 35 మధ్యలో కవర్ అవుతుంది 90% ఆఫ్ ద యూనివర్సిటీస్. ఆ బడ్జెట్ అది కూడా 6 years ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఆ బడ్జెట్లో కవర్ అవుతుంది అనమాట. అంత బడ్జెట్ అనేది బేసిక్గా మనకు ఉండాలి. తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్. సో ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అండి కంపల్సరీగా వచ్చరికి ప్రతి స్టూడెంట్ వచ్చరికి ఇంతకు ముందులో ఏంటంటే 2021 బిఫోర్ మాదిరి మనం ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు, ఏ కంట్రీ వెళ్ళొచ్చు, అప్పుడు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. 2021 నవంబర్ 18 నుంచి 100% వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం మార్చేశారు. సో ఆ రూల్స్ని బట్టి కంపల్సరీ ఆ రూల్స్ వెరిఫై చేసుకుని ఏ కంట్రీ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ కంట్రీకి మాత్రం వెళ్ళాలి. అదర్వైజ్ ఆ డిగ్రీ అనేది మీరు ఒక సెకండ్ ఇయర్, 3 year, 4 year మన వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఉండదు, ఆ డిగ్రీ ఇండియా ఇన్వాలిడ్ అవుతుంది. అలా అందుకని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ 100% 22 సార్లు చెక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది ఐఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది. తర్వాత ఇంకో 4th రూల్ సరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సార్ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఇంతకుముందు ఏంటంటే సార్ ఎంబీబీఎస్ 2021 నవంబర్ బిఫోర్ సరికి ఇండియాలో చదివారనుకోండి ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేకుండా మనకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అది అబ్రాడ్ చదివితే కంపల్సరీగా ఎఫ్ఎంసీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి అది పాస్ అయితే మాత్రమే మనకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. బట్ 2021 నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మార్చారు ఎన్ఎంసీ వాళ్ళు. ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా మీరు ఇండియా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లేదా అబ్రాడ్లో మీరు బేసిక్ క్వాలిఫై అక్కడ చదివి వచ్చినా సరే ఇండియాలో ప్రాక్టీస్ అంటే అందరూ ఎగ్జిట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనమాట. అంటే మీరు ఇండియాలో చదివినా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లేదా అబ్రాడ్ వెళ్ళి జస్ట్ క్వాలిఫై అబ్రాడ్లో చదివించి మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేయడం అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో చదివిన వాళ్ళకి ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ డైరెక్ట్ సర్టిఫికేట్ వచ్చేది అలా. సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో ఈ 4 రూల్స్ అనేది వెరీ వెరీ బేసిక్ ఇంపార్టెంట్ రూల్స్ అండి. ఈ రూల్స్ అనేది 100% వచ్చేసరికి ఫాలో అవ్వాలి. 200% వీటి గురించి మళ్ళీ క్లియర్గా ప్రతి పాయింట్ ఎలిజిబిలిటీ అంటే ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ప్రొఫెషనల్ లెవెల్ మీకు ఫర్దర్గా అప్డేట్స్ ఇస్తున్నారు. బడ్జెట్ అంటే ఏ యూనివర్సిటీకి ఎంత అవుతుంది ఇంకా వగైరా దాంట్లో ఆ బడ్జెట్లో ఏమేమి ఉంటాయని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఆ డ్రాఫ్ట్ ఎన్ఎంసీ డ్రాఫ్ట్ ఉంటుందండి, ఆ డ్రాఫ్ట్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు కావాలంటే మన డాక్టర్ ప్రిన్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ కావాలంటే మీకు ఆల్రెడీ ఫుల్ ప్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇయర్ కూడా యాడ్ చేసి మీకు ఒకే వీడియో లెంతీ అవుతుంది. జస్ట్ బేసిక్ బేబీ స్టెప్స్ అనమాట ఇవి. ఒకసారి జస్ట్ మీరు గో త్రూ అవ్వండి, మీకు ఫుల్ ప్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే 100% ఓకేనండి. సో ఎలిజిబిలిటీ ఉండాలి, బడ్జెట్ ఈ రేంజ్లో ఉండాలి, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఇది ఒకసారి జస్ట్ రిమైండర్ అండి, రూల్ కాదు బట్ రిమైండర్. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఇది రిమైండర్ అనమాట. ఇది డెసిషన్ మేకింగ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్తే అక్కడ మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ అంటే ఎగ్జామ్ రాయాలి, ఇండియాలో అయితే ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 70 లక్షలు 80 లక్షలు ₹1 పెట్టి సీటు కొంటారు. బట్ అలాంటి డెసిషన్ మేకింగ్ ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అనేది మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ సేమ్, కాకపోతే ప్రొవైడ్ దట్ అబ్రాడ్లో చదవాలంటే ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే 100% ఫాలో అవ్వాలి. ఇది ఒకటి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది అనమాట. బడ్జెట్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది, ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ చెప్పాను, జస్ట్ నీట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది, ఇంటర్లో 50% పీసీ కూడా దట్ ఇస్ సఫిషియంట్. Okay, these are the basic rules. May any doubts on sir, you can just contact below WhatsApp numbers. Okay, thank you very much. Once again, wish you very happy New Year.